గ్రేట్ టెక్నీషియన్స్ లైక్ ఇళయరాజా గారు, రాజు సుందరం గారు, విన్సెంట్ గారు, వాళ్ళ గురించి. ప్రకాష్ గారు, విన్సెంట్ గారు, యా. 8th ఫ్లోర్ బిగ్గెస్ట్ ఫ్లోర్ ఏషియాలో వానే స్టూడియోలో. న్యాయంగా అయితే కాశ్మీరో ఎక్కడికో వెళ్ళి తీయాలి, అవసరం లేదు. విల్ క్రియేట్ అంటే సబ్జెక్ట్ అయిన తర్వాత విన్సెంట్ గారు ఎక్కడున్న మహానుభావుడు, ఒక్క గ్రాఫిక్ షాట్ లేదమ్మా. 8th ఫ్లోర్ సరే, మెగా ప్రొడ్యూసర్, మెగా హీరో. అప్పటికి మెగా సూపర్ ఫస్ట్ గా సుప్రీమా దత్కార్ ప్రొడక్షన్ అంటే 8th ఫ్లోర్ ఫుల్గా మంచు కొండలాగా చేసేస్తామని చలంగారు కదా ఆర్ట్ చేస్తే, ఈయన ఒక్కో షాటుకి విన్సెంట్ గారు షాట్ చెప్పిన తర్వాత ఆయన పని ఏదో ఆ పాలిథిన్ పేపర్ తీసుకుని కెమెరా ముందు పాలిథిన్ పేపర్ అలా పెట్టి, అదే చిన్న మంచు గుహలాగా ఆ పక్కన చిన్న వ్యాజలను తీసుకుని లెన్స్కి ఎడ్జెస్లో గ్లో రావడం కోసం వ్యాజలిన్ పూసి చేసేవాడు. అది నేకెడ్ అయితే చూస్తే ఏంటది ఆయన ఇలా చేసుకుంటున్నారని, బట్ కెమెరాలు చూస్తే అప్పుడు ఇంకోటి లేవుగా, మన మానిటర్స్ లేవు. వాళ్ళు చూస్తుంటే ఇది ఒక అద్భుతమైన మంచు గుహలో నుంచి కెమెరా పెట్టి ముందుకు ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చేవాడు. అత్యద్భుతం అట్లా. అండ్ అన్నిటికీ మించి శ్రీదేవి టోటల్గా ఇంకా ఇక్కడ ఉండటం లేదు, వాళ్ళ నాన్నగారు పిలిచారు కాబట్టి లిబరలైజ్ అయ్యి వెళ్ళిపోతుంది పైకి. అది మేము పెట్టిన హట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యి అందులోంచి ఆ అమ్మాయి పైకి వెళ్ళిపోవడం చూస్తుంటే, ఈ రోజుల్లో ఆ షాట్ తీయాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో నాకు తెలియదు, కానీ దానికి ఆయన నో టైం, మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపలికి తీశారు. ఇప్పటికీ ఆ షాట్ అత్యద్భుతమైన షాట్. రేపు 9వ తారీఖు అందరూ చూస్తారు ఇది. అలాంటి కొన్ని విజువల్ వండర్స్ గ్రాఫిక్ లేకుండా చేసిన ఎన్నో షాట్స్ ఉన్నాయి. సూపర్ సార్. అలాగే రాజు సుందరం మాస్టర్ గురించి. ప్రభుదేవ సడన్గా ఒకసారి సుందరం మాస్టర్కి అసిస్టెంట్గా వచ్చాడు. ప్రభుదేవ పని నుండి వెళ్ళాల్సి వస్తే అబ్బని తీని దెబ్బ కొట్టి ప్రభుదేవాన్ని పెట్టి మనం లైట్గా లైట్ మూమెంట్స్ ఉండాలని చెప్పి రిహార్సల్ చేసి ప్రభుదేవ ఫస్ట్ సాంగ్ అబ్బని తీని దెబ్బ. అందరూ ఒకసారి వచ్చేటారు, సుందరం మాస్టర్ వచ్చేటారండి. బెంగళూరు రేస్ కోర్స్ దగ్గర ఆయన కనిపించాడు కదా, అప్పుడు లేడా? అక్కడ ఉన్నారు, ఫస్ట్ తోట ఉంది, అవును, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓకే, గ్రీన్ హౌస్ ఆ రెడ్ శారీ కట్టుకుని అక్కడ ఉన్నారు. ఎక్కడో ఒక కపుల్ ఆఫ్ డేస్ వచ్చేసాయని అబ్బాయికి ఇచ్చేసారు. వీడు చాలా బాగా చేశాడు. అంటే తన మీద నాకు చాలా నమ్మకం అండి. దీనికంటే ముందు లంకేశ్వరుడు అనే సినిమా, ఆ తర్వాత రాజా విక్రమార్క, ఈ సినిమాలప్పుడు తను చాలా చిన్న కుర్రాడు. నేను వాడిని నిశ్చితంగా చూస్తుంటే అద్భుతమైన టాలెంట్ అనిపించింది. వాడితోటి మనం చేయించుకుంటే మనం కొత్తగా కనబడతాం. అంటే ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ ఎప్పుడు అలాగే చేస్తుండేవాడు, ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో. అలా చేసిన తర్వాత సార్ అటు చిన్నవాడు సార్, వాడికి ఏం తెలుసు సార్ అని సుందరం మాస్టర్ అనేవాడు. లేదు మాస్టర్ వాడిని పెట్టండి అని చెప్పేసి, వాడికి వీసా కూడా రాని అంత చిన్నవాడు, 16 ఏళ్ల వయసు. అప్పుడు నేను మలేషియా తీసుకెళ్ళి ఒక సాంగ్ ఇచ్చాను, ఇది స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి 2-3 సినిమాలు ఇందా చెప్పానుగా, లంకేశ్వరుడు కానీ కానీ అయింది. ఆ తర్వాత ఇందులో కన్నడ మొగుడు చింపేశాడు. అట్లాగా అతని టాలెంట్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేసింది. వాళ్ళ నాన్నగారు భయపడితే కూడా, సుందర మాస్టర్ భయపడితే కూడా నేను తనని ఎంకరేజ్ చేయడం జరిగింది. అందులో ఇంకా తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళందరూ కూడా తనకి పుష్ ఇవ్వడంతో ఈ రోజున ప్రభుదేవ అంటే ఎక్కడో ఉన్నాడు. డాన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రభుదేవ ఈజ్ ఈక్వల్ టు డాన్స్ అలా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. యాజ్ అ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో ఎంతో ఎదిగాడు ఆయన కూడా. అంటే ఆ సినిమాలు అన్ని చాలా మంచి చెప్పుకుంటున్నాం, ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పుకోవట్లేదు. మలేరియా రావడం, హాస్పిటల్, అది ఆ కష్టం కాదు, అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లో కష్టాలు కూడా. అంటే నవంబరు డిసెంబర్లో ఊటీలో చలి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అంటే మేమంతా మార్చి వెళ్ళాం సార్, సో మాకు తెలియదు నవంబర్ డిసెంబర్ కదా. డిసెంబరును నవంబర్ వెళ్ళండి, మ్యూజిక్ రికార్డింగ్ వాయించాల్సి వస్తుంది పళ్ళతోటి. అండ్ అలాంటిది మిడ్ నైట్ పైన బట్టలు లేకుండా చిన్న గోచి కట్టుకుని ఆంజనేయం వేషం వేసుకుని ఒక ఫైట్ సీక్వెన్స్ తీశారు. ఆ చలిలో ఆ వేషం వేసిన తర్వాత ఒంటి మీద పూనకంలాగా వచ్చి ఏమాత్రం చలి లేదు, ఏమీ లేదు, అంత బాగా చూసుకున్నారు. వెంటనే వేడి దుప్పట్లు కప్పేసేవాళ్ళు, చేసేవాళ్ళు. అండ్ చలిమంట వేసి కాచుకునేవాళ్ళం.
ఇట్ ఈస్ నైస్. అన్ని రకాల మంచి మంచి అసలు 35 ఏళ్ళు అయిందంటే అసలు నమ్మొద్దే అట్లా. అన్ని కంటికి గుర్తున్నాయి. అదే నన్ను ముందు మాట. అంటే మీ ఎవరికి కూడా అంత ఏజ్ కూడా కాలేదండి, అది ప్రాబ్లం. నీలాగా ఒక సుమకు తప్ప. రాఘవేంద్ర గారు, మీకేమైనా అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ లేదంటే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఒకటి గ్యారంటీగా చెప్పగలను, ఇలాంటి హిట్ మళ్ళీ రాదు. ఎన్ని పిక్చర్లని రావచ్చు కానీ. ఎందుకంటే చాలా సినిమాలు హిట్ అవుతున్నాయి, బట్ భయంకరమైన తుఫానులో చెట్లు విరిగిపోయి అన్ని థియేటర్లు మూసేసి మునిగిపోయి అన్ని థియేటర్లు మూసేస్తే జనం వెళ్ళట్లేదని చెప్పేసి తెచ్చినట్టు ఫైర్ ఇంజిన్ తెప్పించి నీళ్లు బయటికి తోడుతూ వీళ్ళు కుర్చీల మీద కాళ్ళు వేసుకుని కింద నీళ్లు సినిమా చూశారు, ఎంజాయ్ చేశారు. ఈ చరిత్ర మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ డబ్బు రావచ్చు, కానీ తుఫాన్ కూడా రావాలిగా. తుఫాన్ రావాలి. అదొకటే కాకుండా ఒక చోట శ్రీకాకుళంలో రాఘవేంద్రరావు ఎరగదీశారు. మా బాస్ని సూపర్ అని సూపర్ తీశారు. తమాషా ఏంటి, మా బాస్ని ఎరగ తీసేశారు మీరు అని. నెక్స్ట్ ఏమన్నా సార్ మీకు విషయం తెలిసి చెప్పంటారా అంటుంది. ఏంటి ఈ సినిమా ఎవరైనా సరే 3 సార్లు చూడాలంటే అన్నాడు. 3 ఏంటి లెక్క, 2 అనొచ్చు లేదా 10 అనొచ్చు. 3 ఏంటి లెక్క అంటే ఒకసారి మా బాస్ చిరంజీవి గారికి వస్తుంది చూడాలండి, ఒకసారి శ్రీదేవి ఎట్లా చేస్తుందో చూడాలి, ఒకసారి ఇద్దరు కలిసి ఎట్లా చేస్తారో చూడాలి. ఆడియన్స్లోకి వెళ్తే కానీ అసలు ఆ విషయం తెలియదమ్మా మనకి. నిజంగా ఇప్పుడు ఆలోచించి రేపు రిలీజ్ అయిన తర్వాత పాట చూడు యమహో కానీ దాన్ని చూస్తే ఎవరు చూస్తారు? ఎగ్జాక్ట్లీ. వాడు అంటే ఎప్పుడు రిలీజ్ అయ్యి ఇక్కడే కూర్చుని వాళ్ళు మాట్లాడటం కాదు, కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు. కామన్ మ్యాన్ హీరోని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడు. అందుకనే ఫస్ట్ చిరంజీవిని చూడాలి ఒకసారి, తర్వాత శ్రీదేవిని చూడాలి ఒకసారి, ఇద్దరిని కలిపి చూడాలి ఒకసారి. ఆ యాంగిల్లో రేపు రిలీజ్ అయిన తర్వాత సో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాతో మీకు ఎన్ని మెమరీస్ అయితే ఉన్నాయో అన్ని మెమరీస్ ఈ సినిమాని చూసిన వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి ఆ ఫ్యాన్ మూమెంట్స్, వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి మూమెంట్స్ అన్నిటినీ కలిపి ఒక చిన్న వీడియోగా ప్రజెంట్ చేయడం చాలామంది ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ సినిమా. సో దట్స్ ద ఫ్యాన్ వీడియో. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొన్ని క్లుప్తంగా తీసుకొని వచ్చి చూపించడం జరిగింది. చాలామంది ఎదురు చూస్తున్నారమ్మా. ఎస్, ఎందుకంటే ఆ టైంలో చూడని వాళ్ళు టీవీలో చూశారు. ఈ సినిమా పెద్ద స్క్రీన్ మీద చూడాలండి. కరెక్ట్. మా హాస్టల్లో అందరూ నాకన్నా బాగా చిన్నవాళ్ళు, 28-25 ఏళ్ళ వాళ్ళు. వాళ్ళందరూ ఎగిరి గంతేస్తున్నారు ఎప్పుడు చూడాలని. ఎందుకు టీవీలో చూసాము, ఎన్నిసార్లు చూసినా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో జనంలో చూడాలి అని డిసైడ్ చేసుకున్నారు. అలా మామూలు సినిమాల్లో ఉండేవాళ్ళే చూడాలనుకుంటా ఉంటే మరి ఆడియన్స్కి ఎలా ఉంటుంది? డబుల్ ఎంతూజియాజంగా ఉంటుంది. సో అలా కాదు, అది వాళ్ళు అంటుంటే నాకు స్ఫురణకు వస్తుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని ఒక లీడ్ క్యూరియాసిటీ పెంచి పార్ట్ 2కి అది దోహదపడింది. అందరూ ఆ ట్రాప్లో ఉండి ఆ ఆలోచనతో వెయిట్ చేశారు. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి విసిరేసినటువంటి ఆ రింగుని చేప మింగింది. ఆ తర్వాత రింగ్ ఏమైపోయింది, అంత ప్రభావితం ఉన్న రింగు, అంత ప్రభావం ఉన్న రింగ్ ఏమైపోయింది అని క్వశ్చన్ మార్క్ వేసి వదిలితే జగదేక వీరుడు 2 ఎప్పుడో వచ్చి ఉండేది. మార్కెటింగ్ స్ట్రాటజీ అక్కడ జస్ట్ మిస్ అయ్యాం. రింగు చేప నోట్లో మింగటం గ్రాఫిక్ కాదు, ఆయన తీశారు విన్సెంట్ గారు. ఒకవేళ గనక ఈ సినిమా సీక్వెల్ కానీ లేకపోతే మళ్ళీ చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది? ఇంకా డౌట్ ఎందుకండి, నేనే అని అనలేను. నిజంగా నన్నే అక్కడ పెడితే కనుక అలాగే ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. అలాగే ఉంటాను, రాణిస్తాను, రెప్పిస్తాను. కాకపోతే అలా అనడం అనేది కొంచెం అంబిషియస్ అవుతుంది. కాబట్టి నా అవ్వదండి, నా ఉద్దేశం రామ్ చరణ్ అలాగే శ్రీదేవి కూతురు జాహ్నవి చేస్తే బాగుంటుంది.
సో ఐ థింక్ దిస్ ఇస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. రామ్ చరణ్ గారు అండ్ జాన్వి గనక జగదేక వీరుడు అతిలోక సుందరి మనకి పార్ట్ 2 కానీ సీక్వెల్ కానీ వస్తే ఇట్ విల్ బి సూపర్ ఫెంటాస్టిక్. సో అంటే ఇప్పుడు అందరి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి చేస్తే అంటే జాహ్నవి, రామ్ చరణ్ అండ్ అనుకుంటే నా ప్రొడ్యూసర్గా వాళ్ళ కూతుళ్ళు అనుకుంటే వీణ పర్యవేక్షణ ఉండాలి, ఖచ్చితంగా ఒక నిఘా ఉండాలి. వాళ్ళ అల్లు డైరెక్ట్ చేస్తే సరిపోతుందేమో నాకు. నాగ్ అశ్విన్ గారు బి రెడీ ఫర్ జగదేక వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2. ఇది లిఖించబడింది, ఖచ్చితంగా ఇది చరిత్ర అవుతుంది. బట్ రాఘవేంద్ర గారి పర్యవేక్షణలో జరగాలి. అండ్ నాగ్ అశ్విన్ దీన్ని డెఫినెట్గా జస్టిఫై చేయగలడు. ఖచ్చితంగా అది నేను ఫస్ట్ కాపీ ఖచ్చితంగా చూస్తాను. సూపర్ సార్, సూపర్. ఒక 9 ఫొటోస్ చూపించబోతున్నాము, ఎందుకంటే మే 9న రిలీజ్